హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే ఇక్కడైతే మీకు గణేశుడు కనిపిస్తూ ఉన్నాడు కదా, అందరూ అయితే దండం పెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి పిల్లలందరూ అయితే ప్యాడ్స్ పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు అని అయితే మీకైతే డౌట్ రావచ్చు, గణేష్ దగ్గర ప్యాడ్స్ పెట్టుకొని ఎందుకు ఉన్నారు, ఎగ్జామ్ ఏమైనా జరుగుతుందా అని డౌట్ అయితే రావచ్చు. అది కాదు, విషయం ఏంటంటే ఇక్కడ ఉండే గణేష్ దగ్గర పిల్లలతో హౌసీ అయితే ఆడిపిస్తారన్నమాట. అక్కడ కూర్చున్న గణేష్ దగ్గర కూర్చున్న వాళ్ళు నెంబర్ చెప్తారు. ఆ నెంబర్ ప్రకారం మనకు వచ్చిన టికెట్లో ఆ నెంబర్స్ టిక్ చేసుకుంటూ ఉండాలి. అలా టిక్ చేసిన నెంబర్స్ ఎవరైతే విన్ అవుతారో, వాళ్ళు చెప్పిన నెంబర్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు విన్ అవుతారన్నమాట. టికెట్ వచ్చేసి 5 రూపీస్, విన్నింగ్ ప్రైజ్ వచ్చేసి 3 రౌండ్స్ ఉంటాయి. రౌండ్కి ఇంతనైతే ఉంటుంది. 100 రూపీస్ వరకు అయితే విన్నింగ్ ప్రైజ్ ఉందన్నమాట. అలాగే బెస్ట్ ఆఫ్ 5 అని కూడా ఉందన్నమాట. వాళ్ళు చెప్పిన నెంబర్స్లో వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో బెస్ట్ ఆఫ్ 5 అని, అప్పుడు వాళ్ళైతే లేచి వెళ్ళిన వాళ్ళకి ఇంత మనీ అని కూడా ఇస్తారనమాట. పిల్లలతో సరదాగా గణేష్ దగ్గర ఇలా ఆడించడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు ఇలాగే చేస్తారంట. మనకైతే తెలీదు, మనకి ఈ ఇయర్ తెలిసింది. ఇక్కడున్న పిల్లలు మన పిల్లలకి చెప్తే మన పిల్లల్ని అయితే మనం తీసుకెళ్ళామన్నమాట, ఒకసారి ఆడిపిస్తాము అనేసి. ఇవా అయితే మీకు కనిపిస్తూ ఉన్నాడు కదా, ప్యాడ్ పట్టుకొని అయితే కూర్చున్నాడు. ఇంకా రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. వాళ్ళు టికెట్ కొనుక్కున్నారు. మైతు ఇంకా ఇవా కూడా ఇద్దరు ఆడుతున్నారు. వాళ్ళు చెప్పిన నెంబర్స్ వాళ్ళకైతే సరిగా వినిపించడం లేదని నేను కూడా కొంచెం దగ్గరగా వచ్చి చెప్తున్నాను పిల్లలకి. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలే కాదనమాట, చుట్టూ కూడా ఇంకా చైర్స్లో, ఇంకా ఇటు సైడ్ షాప్ దగ్గర కూడా చాలామంది పిల్లలు కూర్చొని హౌసీ అయితే ఆడుతున్నారు. కాకపోతే ఇవా అయితే బెస్ట్ ఆఫ్ 5 వచ్చినా కూడా చూసారా, అన్నీ టిక్ చేశాడు. కానీ వాళ్ళు చెప్పిన బెస్ట్ ఆఫ్ 5 కానీ మధ్యలో ఫస్ట్ రౌండ్ అయిపోయిందని కానీ అని చెప్పినప్పుడు లేచి వెళ్ళలేదన్నమాట. కాబట్టి మనకైతే మనీ అయితే రాలేదు. ఇవా ఏంటంటే అది టిక్ చేయాలి అనే ఎగ్జైట్మెంట్లోనే ఉన్నాడు, కానీ లేచి వెళ్ళాలి అనేది తెలియలేదన్నమాట. నేను చెప్పాను, కానీ నేను చెప్పేటప్పటికి కూడా చాలా లేట్ అయిపోయిందనమాట. దగ్గరికి వెళ్ళి చూడలేదు కదా అన్నీ టిక్ అయ్యాయా లేదా అని. తర్వాత వెళ్ళమని చెప్పినా కూడా వాళ్ళు ఇవ్వలేదన్నమాట మనీ. ఎందుకంటే అప్పటికే చాలామంది పిల్లలు వచ్చారు. ఎవరైతే వాళ్ళు చెప్పిన వెంటనే వెళ్తారో వాళ్ళకి మాత్రమే మనీ ఇస్తారనమాట. బెస్ట్ ఆఫ్ 5 ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎప్పుడైతే చెప్తారో అప్పుడైతే మనీ ఇవ్వరనమాట. మనం వాళ్ళు చెప్పిన ఒక 2 మినిట్స్లోనే వెళ్ళాలి. ఇక్కడైతే మీరు గమనించినట్లయితే పెద్దవాళ్ళు కూడా ఇక్కడ హౌసీ ఆడుతున్నారు. ఎవరైనా ఆడొచ్చు టికెట్ తీసుకొని. టికెట్ ప్రైస్ అయితే 5 రూపీసే ఓన్లీ. చాలామంది విన్ అయిపోయారు ఇక్కడ ఉన్న పిల్లలు. ఇంకా మైతు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరికి అయితే 50 ఆర్ 60, 90 కూడా వచ్చిందనమాట. వాళ్ళు చెప్పారు వీళ్ళకి 100 కూడా చాలామందికే వచ్చినట్టుంది. డబ్బుల కోసం అని కాదు, కానీ సరదాగా అలా వినాయకుడి దగ్గర ఆడడం అనేది ఒక థ్రిల్లింగ్గా అనిపిస్తుంది పిల్లలకి. చాలా సరదాగా కూడా ఉంటుంది. అలాగే రౌండ్ స్టార్ట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి అంతసేపు కూడా వీళ్ళు స్కూల్లోనే కాకుండా ఇలా బయట ఫ్రెండ్స్తో కూడా కలుస్తూ ఉంటే పిల్లలకు కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అయితే కొద్దిసేపు హౌసీని అయితే చూడండి, వీళ్ళు ఎలా ఆడుతున్నారు ఏంటి అని కూడా. ఇది ఆడడం ఏం లేదండి, టిక్ చేయడమే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి. ఇవైతే అన్నీ వచ్చాయని చెప్పాడు, లేస్ అయితే వెళ్ళలేదు అనమాట. నెక్స్ట్ రోజు కూడా వెళ్దామన్నాడు, కానీ నేను ఇంకా తీసుకెళ్ళలేదు. ఇంటికి దగ్గరలోనే, కానీ ఇంకా టైం సరిపోలేదన్నమాట వీళ్ళు హోంవర్క్లు అయిపోయేసరికి. అక్కడ మైక్లోని ఇంకా వస్తున్న మాటలు అయితే వినిపించడం లేదు పాపం పిల్లలకి. నేనే ఇంకా గట్టిగా చెప్తున్నాను వీళ్ళకి దగ్గరగా వచ్చేసి అందరికీ కూడా. అవి టిక్ చేసుకుంటున్నారు. మైతు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది విన్ అయిపోయారు అనమాట. మైతు కూడా టిక్ చేస్తుంది, కానీ మైతుకు అయితే అన్ని నెంబర్స్ రాలేదు. ఇవాకి వచ్చాయి, కానీ ఇవా మిస్ చేశాడనమాట. మీరు కూడా మరొకసారి అయితే గణేశుడికి దండం పెట్టుకోండి.
చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాడు గణేశుడు అయితే. మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చమని మనసారా అయితే ప్రార్థించుకుందాం అందరం కూడా. పిల్లలు గెలిచారా లేదా అనేది పక్కన పెడితే చాలా హ్యాపీగా పార్టిసిపేట్ అయితే చేశారనమాట. అన్నిట్లోనూ ఇలా గేమ్స్లో మనీ పెట్టినవి పెట్టకపోయినవి వాళ్ళకి స్పోర్టీనెస్ ఉంటుందన్నమాట. ఇలా మనం పార్టిసిపేట్ చేపిస్తూ ఉంటే నేను అందుకనే ఎక్కడ గేమ్స్ జరిగినా కూడా తీసుకెళ్తూ ఉంటాను పిల్లలిద్దరిని. విన్ అయ్యారా అనేది కాదు, అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేశారా, అందరిలో ఉండి కలవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం పిల్లలు అందరిలో కలవడం లేదు. ఎప్పుడు చూసినా కూడా ఫోన్ పట్టుకొని ఒక రూమ్లో కూర్చుండిపోతున్నారు. అలా కాకుండా పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా గేమ్స్లో అన్నా మనం పార్టిసిపేట్ చేపిస్తూ ఉంటే వాళ్ళకి అందరితో కలవడం అంటే ఏంటి అనేది కొంచెం తెలుస్తుంది. అలాగే మైండ్ కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అన్నమాట పిల్లలకి. ఎప్పుడు 4 గోడల మధ్యనే మనం ఇంట్లోనే ఉంచామంటే వాళ్ళకి మైండ్ అనేది కొంచెం డల్గా ఉంటుంది. వాళ్ళకి లెగడానికి కూడా చాలా బద్ధకంగా అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఒకే చోట కూర్చొని ఉండడం వల్ల వాళ్ళలో ఉండే యాక్టివ్నెస్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుందన్నమాట. అందుకని అందరికీ ఇలా గేమ్స్ అనేవి అందుబాటులో ఉండవు కాబట్టి ఇంట్లో ఉండే ఇండోర్ గేమ్స్తో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ మీరు కూర్చొని హాఫ్ అన్ అవర్ షటిల్స్ కానీ అలాంటివి ఆడిపించండి. థ్రోయింగ్ బాల్ కానీ ఫుట్బాల్ కానీ అలాంటివి ఆడిపించడం వల్ల బాడీకి కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది. అలాగే పిల్లల్లో యాక్టివ్నెస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. లేదు ఇంకా చాలామందికి ఏంటంటే అలా ఆడిపించడం కూడా వాళ్ళకి టైం ఉండదు అన్నమాట పేరెంట్స్కి. అలాంటి వాళ్ళు హాలిడేస్ అప్పుడు పేరెంట్స్కి ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు కనీసం ఈవినింగ్ టైంలో కానీ పార్క్ తీసుకెళ్ళి వేరే పిల్లలతో ఆడిపించడం కానీ అక్కడ ఉండే కొన్ని ఎక్సర్సైజెస్ కానీ అలాంటివి చేయించడం వల్ల రన్నింగ్ ఆ టైప్ పిల్లలకే పోటీలు పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఇలాంటివైనా మీరు చేస్తూ ఉండొచ్చు. అప్పుడు కూడా పిల్లలు హెల్తీగా కూడా ఉంటారు. ఇప్పుడున్న పేరెంట్స్ ఏంటంటే అందరూ కాదు కొందరు ఓన్లీ ఫుడ్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నమాట. ఫుడ్ ఒకటే కాదు పిల్లలకి ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్సర్సైజ్ అంటే మరీ ఒకటే చోట నిల్చొని అలా చేయడం కాదు. రన్నింగ్ కానీ వేరే పిల్లలతో ఆడుకోవడం కానీ అవన్నీ కూడా పిల్లలకి ఎక్సర్సైజ్ కిందకే వస్తాయి అన్నమాట. ఇవన్నీ చేయడానికి కూడా టైం లేదు అంటే వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ సైకిల్ తొక్కోమనండి. హాఫ్ అన్ అవర్ కానీ ఒక 10 మినిట్స్ కానీ టైం ఎంత ఉంటే అంత అలాంటివి చేయమనండి అన్నమాట. మనకి ఎప్పుడైనా సరే పిల్లలకి ఆడుకోవడమే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. ఓన్లీ ఫుడ్ ఒకటే తీసుకోవడం వల్ల బద్ధకం అనేది చాలా మటుకు పెరుగుతుంది. కాబట్టి పిల్లలకి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్గా ఇస్తున్నారో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్గా ఇచ్చేటట్టు ప్రతి పేరెంట్ చూసుకున్నప్పుడు పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం వల్ల చదువులో కూడా చాలా చురుకుగా ఉంటారన్నమాట. చూడండి ఎంత ఫుల్ యాక్టివ్ అంటే కూర్చోమన్నా కూర్చోవట్లేదు, లేచి మరీ నిలబడుతున్నాడు. ఇక్కడ మీకు కనిపిస్తున్న భామను చూసినట్టయితే ఆ వయసులో కూడా భామ ఎంత ఎనర్జీగా ఉందో చూడండి. ఎందుకంటే అప్పుడు తిన్న ఫుడ్ అలాంటిది, అలాగే వాళ్ళు చేసిన పనులు కూడా అలాంటివి అన్నమాట. పనులు అనేవి కూడా ఎక్సర్సైజ్ కిందకే వస్తాయి కాబట్టి ఎప్పుడైనా అలా చేసే వాళ్ళే హెల్తీగా ఉంటారన్నమాట. మనమైతే ఇప్పుడు తీసుకున్న ఫుడ్ అయితే మంచిది కాదు కాబట్టి కనీసం ఎక్సర్సైజ్ అయినా చేయడం చాలా మంచిదన్నమాట.